మాకు చోటు లేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఒకటి అడుగుతున్న వినోదరావు గారిని సూటిగా ప్రతిమ మల్టీప్లెక్స్ లో గతంలో టాకీస్ లందుండి మీ ప్రతిమ టాకీస్ సెల్లార్ లో అట్టపెట్టెలలో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నా మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు, రాబోయే ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నామని చెప్పని అన్నట్టు మాట తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు మీరు. ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో 100 రోజుల కింద బుద్ధి చెప్పారు. రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. డబ్బును కాళేశ్వరాన్ని కామధేనుగా చేసుకుని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా నాణ్యత కట్టడాలు కట్టని చెప్పని ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 17 సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. అసలు మీరు థర్డ్ ప్లేస్కి వెళ్లిపోయారు. అందుకే ప్రెస్టేషన్ లో మతి భ్రమించి ఇంకా పొగురు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది మీ మాటలు ఎవరు కూడా వినటట్లేదు. మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ శుద్ధ పూస మాటలు మానుకోవాల్సిందిగా వినోద్ కుమార్ చెప్తా ఉన్నాం. గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి ఈ శుద్ధ పూస మాటలు చెప్పలేదు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు ఒక ఎంఐఎం, బీజేపీ అందరికి కలుపుకున్నప్పుడు తప్పని ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు. 2014లో మధుసూదనాచారి 2014లో స్పీకర్ గా ఉన్న మధుసూదనాచారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేరు 23 మంది ఎమ్మెల్యేల మీద. 2018లో స్పీకర్ గా ఉన్న పోచారి శ్రీనివాసరెడ్డి పైన ఎందుకు ఒత్తిడి చేయలేరు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోమని? అంటే మీకొక రూలు మాకొక రూలా? రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు తెలుసు. సందర్భాన్ని బట్టి మా నాయకుడు 100 రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత పీస్ అధ్యక్షుడు హోదాలో గాంధీ భవన్ లో ఒక గేటు తెరిచినట్టునే ఇంత బెంబెలెత్తిపడుతుంది. మొత్తం గేటు తెరిస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ. ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని తీసుకుని భారతీయ రాష్ట్ర సమితికి మాట్లాడి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే మీకు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో మీకు ఓటమి. ఇక రాబో రోజుల్లో మీకు తెలంగాణలో స్థానం లేదు. భారతదేశంలో మహారాష్ట్రకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడికో పోయి మీరు తెలంగాణ సొమ్మంతా కూడా దాడి చేసి ప్రజలకు వెళ్లింది. కాబట్టి ఈ రోజు మీకు ఈ గతి అనేది మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో మేము ప్రజాస్వామ్య పంతాలను ముందుకు